వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. ప్రతి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్‌కి రెగ్యులర్‌గా జరిగేటువంటి అవమానం అంటే ఇన్సల్ట్ ఏదైనా ఉంది అనంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళతో కూడా సంబంధం ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా కనిపించాం కదా అని చెప్పేసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అడ్వాంటేజ్ తీసేసుకొని మనకు మోటివేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఇచ్చేటువంటి బాగానే ఉంటాయి. అంటే పాజిటివ్ ఉంటే మనం తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఇచ్చేటువంటి ఏ విధంగా ఉంటాయనంటే ఇన్సల్ట్‌కి దారితీసేలా ఉంటాయి. తిరిగి లేవాలి అనంటే కూడా కష్టమైపోతది. ఆ డీమోటివేషన్ అలానే ఉండిపోతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళేదో మనకి ఇంట్లో నుంచి తీసుకొచ్చి మనం పెడుతున్నట్టే ఉంటది గానీ, అంటే అలానే మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మనకు పెట్టి, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి, జాబ్ తెచ్చుకోరా అని చెప్పి చెప్పినట్టే మాట్లాడతారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది ప్రతి స్టూడెంట్‌కి ఉండేటువంటి సమస్య. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సీసీ నుంచి సుధీర్ సార్ ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ అంటే ఒక పాయింట్‌లో నేను కూడా ఫేస్ చేసింది. ఈవెన్ మీరు స్టూడెంట్స్ తోటి రెగ్యులర్‌గా ఉంటారు కాబట్టి, మీలాంటి టీచర్ నా పక్కన ఉన్నారు కాబట్టి, నేను దాన్ని స్మార్ట్‌గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఓకే. బట్ నాలాగా ఫేస్ చేసినటువంటి స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. స్టిల్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫేస్ చేస్తారు సార్. ఎలా అనంటే ఏదో ఒక నోటిఫికేషన్‌లో ఒకటి మిస్ అయిందనుకోండి. పొరపాటున ఒకటి మిస్ అయిందనుకోండి. ఇంక జాబ్ రాదనుకుంటాను నీకు. ఎందుకు ఇంట్లో వాళ్ళ బరువు భారం. మీ ఇంట్లో వాళ్ళు కష్టపడి పెంచుతున్నారు గానీ, దానివల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు. ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవచ్చు కదా! పెళ్లి చేసుకోవచ్చు కదా! కానీ బోలెడు కట్నం అన్నా వస్తది. అని మానసికంగా హింసించేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ గూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంక స్టార్ట్ చేస్తారు సార్ అసలు పక్క నుంచి. వీళ్ళ దగ్గర ఏ పొటెన్షియల్ ఉంటదనేది వీళ్ళకి మాత్రమే తెలుసు. కానీ వీళ్ళు చేసేటువంటి డీమోటివేషన్‌కి సగం మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మొత్తం డిప్ అయిపోతది. దాన్నసలు ఎట్లా హ్యాండిల్ జేయాలి? అది ఇంకా తప్పదా? దానికంటూ ఒక బ్రేక్ దొరకదా అనిపిస్తది సార్ అసలు. అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ సైకిలా అన్నట్టు అనిపిస్తది. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలసలు? నాగరాజు గారు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాలెంట్ ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ టాలెంట్‌ని ఐడెంటిఫై చేసుకొని చుట్టుపక్కల నుంచి ఎన్ని మాటలు, ఎన్ని విమర్శలు వస్తున్నా సరే, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే, కేవలం వారి టాలెంట్‌ని నమ్ముకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. సమాజం ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టోరీ. ఒక గుర్రం మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గుర్రం ఎక్కి నడుస్తూ ఉన్నారు. హ్మ్. చూసే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు అనంటే, చూడటానికి చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. కానీ ఆ జంతువుని చూడండి ఎంత హింసిస్తున్నారు. ఇద్దరు కలిసి ఆ గుర్రం ఎక్కి నడుస్తూ ఉన్నారు అని చెప్తా ఉంటారు. హ్మ్. ఆ మాటలు విన్న హస్బెండ్ ఏం చేశాడు అనంటే, తను దిగి వైఫ్‌ని గుర్రం ఎక్కించి నడిపిస్తా ఉన్నాడు. అప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు అనంటే, వైఫ్ చూడండి ఎంత డామినేట్ చేస్తుందో, వీడిని జీరో చేసేసింది. వీడు రబ్బర్ స్టాంపే. కాబట్టి ఆమె గుర్రం ఎక్కింది, వీడేమో చేతకాని వాడిలాగా నడుస్తా ఉన్నాడు అని. హ్మ్. ఈ మాటలు విన్న హస్బెండ్ వైఫ్‌ని దింపి ఇతనెక్కాడు. ఇతనెక్కిన దగ్గర నుంచి చూడండి, ఆడవాళ్ళనే కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆడవాళ్ళని రోడ్డు మీద నడిపిస్తా ఉన్నాడు. వీడు మాత్రం దర్జాగా గుర్రం ఎక్కి నడుస్తున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది విన్న మనిషి ఇతను కూడా దిగి గుర్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన నడుస్తూ ఉన్నారు. అప్పుడేమన్నారు అనంటే, ఈడు చూడండి ఎంత తెలివి తక్కువవాడో, గుర్రాన్ని ఖాళీగా నడిపిస్తా ఉన్నాడు. ఈళ్ళిద్దరూ ఖాళీగా నడిపిస్తా ఉన్నారు అని చెప్తా ఉంటాడు. ఈ ఎంటైర్ సినారియోలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనంటే, మనం ఏ పని చేసినా సరే నెగెటివ్‌గా కమెంట్ చేసేవాళ్ళు సొసైటీలో ఉన్నారు. అవును. మనం ఏది చేసినా సరే రాంగ్‌గానే పోర్ట్రేట్ చేస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రిపరేషన్ టైంలో ప్రతి మనిషికి అది సొంత ఇంట్లోనో, లేకపోతే రిలేటివ్స్‌లోనో, లేకపోతే సొసైటీలోనో, ఫ్రెండ్స్ జోన్‌లోనో ఇలాంటివి ప్రతి మనిషి ఫేస్ చేస్తాడు ఫెయిల్యూర్ అయినప్పుడు. హ్మ్. 'పీజే' మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి. "గెలిస్తే ఏముందిరా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తది. ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమే నీకు పరిచయం అవుతది" అని అంటారు. హ్మ్. సో, మనల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో, కమెంట్ చేశారో, రాంగ్‌గా పోర్ట్రేట్ చేశారో, మన కాన్ఫిడెన్స్‌ని లోగా బిల్డ్ చేశారో, ఇలాంటి మాటలన్నీ వినండి. నోట్స్ తీసుకోండి. పేరు రాసుకోండి. ఏమన్నారో రాసుకోండి. మీకు జరిగిన ఇన్సల్ట్స్ మొత్తం ఒక పేజ్‌లో రాసుకోండి. ఆ పేజ్‌ని గోడ మీద అంటించుకోండి. మీరు ఎప్పుడైనా సరే డీమోటివేట్ అయ్యారా? ఒకసారి ఆ పేజ్ చదవండి. హ్మ్. మోటివేషన్ ఆటోమేటిక్‌గా వస్తది. వాళ్ళందరికీ ఆన్సర్ ఇద్దాం. ఖచ్చితంగా మీలో ఒక పాజిటివ్‌నెస్ ఉంది. మీలో ఒక స్ట్రెంగ్త్ ఉంది. మీలో ఒక టాలెంట్ ఉంది. అదేంటో ఐడెంటిఫై చేయండి. దాన్నే ఫోకస్డ్‌గా పెట్టండి. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా బోన్‌లెస్ టంగ్. నాలుక ఎటు కావాలంటే అటు తిరుగుతది.
ఆ నోట్లోంచి ఎంత మాట రావాలన్నా కానీ వస్తుంది. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మీ చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ పెట్టుకోండి. పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వాలి. మనం లో ఫీల్ అవుతున్నప్పుడు మనల్ని వెన్ను తట్టి, భుజం తట్టి ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు కావాలి. అది ఒక అమ్మ రూపంలోనో, ఒక నాన్న రూపంలోనో, అక్క రూపంలోనో, అన్న రూపంలోనో, ఒక మంచి ఫ్రెండ్ రూపంలోనో, లేదా ఒక మంచి మెంటార్, ఒక టీచర్ రూపంలోనో మీకు దొరుకుతారు. వాళ్ళ చుట్టూ తిరగండి మీరు. ఆ పాజిటివ్ వైబ్ వస్తది. మీలో ఉన్న టాలెంట్‌కి మీరు సాన పట్టండి. ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. సక్సెస్ వచ్చిన రోజున మళ్ళీ ఆ గోడ మీద ఉన్న పేపర్ చూసి ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్ళండి. ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళండి. స్వీట్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసేయండి. ఆహ్! ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చేస్తాం. ఇంతకు మించిన రివెంజ్ అనేది ఈ జీవితంలో ఎవడు ఇవ్వలేడింక. నోటితోటి కాదు సమాధానం చెప్పాల్సింది. సక్సెస్ తోటి, ఒక స్వీట్ బాక్స్ తోటి సమాధానం ఇచ్చేసి వచ్చేద్దాం. ఫెంటాస్టిక్ అండ్ అది తెలిసి ఎప్పుడైనా ఒక మనిషి ఓడిపోయినప్పుడు ఈ వీడియోని 10 సార్లు చూస్తే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. ప్రతి స్టూడెంట్కి కూడా కావాలి. ఈవెన్ ఎవరైనా కెరీర్లో ఫెయిల్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఇది ద బెస్ట్ మోటివేషన్ స్టోరీ అని చెప్పేసి చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.